ప్రశాంతంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాని ఈ కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసింది. ఈ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి నెల్లూరు రాజకీయాలు కంప్లీట్గా భ్రష్టు పట్టిపోయినాయి అని చెప్పేసి నెల్లూరు ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయంగా బాగా అవేర్నెస్ ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. రాజకీయ పండితులు, సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నటువంటి జిల్లా ఇది. ఒక వేమిరెడ్డి ఫ్యామిలీ అయితేనేమి, మేకపాటి ఫ్యామిలీ అయితేనేమి, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఫ్యామిలీ అయితేనేమి, వీళ్ళంతా కూడా చాలా సీనియర్ రాజకీయ నాయకులు. ఎన్నో ఏళ్ల తరబడి వాళ్ళ ఫాదర్స్, 4 ఫాదర్స్ కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్. అంత సీనియర్లు ఉన్నటువంటి బాగా రాజకీయంగా అవేర్నెస్ ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. అలాంటి నెల్లూరు జిల్లాలో గత కొద్ది రోజుల నుంచి రాజకీయాలు ఏ విధంగా నడుస్తున్నాయో మనం చూస్తున్నాం. ఏ విధంగా భ్రష్టు పట్టిపోయినాయో కూడా మనం చూస్తున్నాం. ఒక రౌడీ షీటర్కి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు రాయడం, అతన్ని పెరోల్ మీద బయటికి తీసుకురావడం, అదేవిధంగా దందాలు చేయించడం, రౌడీజం చేయించడం, అక్కడి నుంచి డబ్బులు సంపాదించడం, ఏ విధంగా రచ్చ అయిందో చూసాం. తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అవును సిఫార్సు చేసింది కరెక్టే, నేను అదేవిధంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు మేమంతా కూడా కలిసి సిఫార్సు చేశాం. ఆ సిఫార్సు లేఖను హోంమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. దాంట్లో భాగంగానే అతను బయటకు రావడం కూడా జరిగింది. దాని మీద ఏ విధంగా తతంగం నడుస్తుందో కూడా చూస్తున్నాం. అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. నేను అన్నెసెసరీగా పెరోల్ కోసం సిఫార్సు లేఖలు రాశాను, రాయకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలు గత కొన్ని రోజులుగా రౌడీ షీటర్ శ్రీకాంత్ మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చుట్టూనే తిరుగుతుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో ఇప్పుడు కొత్త వివాదానికి ఊపునిచ్చింది. వీడియోలో కొంతమంది రౌడీ షీటర్లు మద్యం తాగి డబ్బేంద్ర డబ్బు, కోటంరెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అని చెప్పేసి మాట్లాడుతూ కనిపించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. చూసుకోండి రేపు చూసుకోండి కదా. మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీకోసం. ఇంతకీ ఆ రౌడీ షీటర్లు మద్యం మత్తులో అలా వాగారా, లేకపోతే నిజంగానే హత్యా ప్రణాళిక ఏమైనా ఉందా అనేది కూడా ఒకసారి పోలీసులు ఎంక్వైరీ చేసి దాని మీద నిగ్గు తేల్చాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఆ వీడియోలో 2 వ్యక్తుల్లో ఒకడు రౌడీ షీటర్ శ్రీకాంత్కు అత్యంత సన్నిహితుడంట. రౌడీ షీటర్ శ్రీకాంత్ ఇప్పుడు విశాఖపట్నం జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వీడియో వచ్చిందో ఆ వీడియో 5 రోజుల క్రితమే పోలీసుల దృష్టికి కూడా వెళ్ళిందంట. దాని మీద సరిగా విచారణ చేయలేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపణ చేస్తుంది. అంటే కోటంరెడ్డి తరపున కొంతమంది రాజకీయ నాయకులు ఆరోపణ కూడా చేస్తున్నారు. ఈ వీడియో ఎప్పుడో వచ్చింది కదా, దీని మీద పోలీసులు ఎందుకు విచారణ చేయలేదని చెప్పేసి వాళ్ళే వాపోతున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి నెల్లూరు ఎస్పీ ఆయన రీసెంట్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది, త్వరలోనే వెల్లడిస్తామని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఏదైతే ఈ వీడియో హల్చల్ అవుతుందో, రౌడీ షీటర్లో మాట్లాడుతున్న వీడియో ఏదైతే హల్చల్ అవుతుందో దాని మీద కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా వాళ్ళ ఇష్టాన్ని రీతిలో వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇదంతా కూడా వైసీపీ చేపిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వైసీపీకి చేయించాల్సిన అవసరం ఏముంది? ఆ రౌడీ షీటర్ శ్రీకాంత్కి వైసీపీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? వాళ్ళ కోసం సిఫార్సు లేఖలు రాసింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాసం సునీల్ కుమార్, ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కదా. ఏమన్నా వాళ్ళకి పగ కక్షలు ఏమైనా ఉంటే వీళ్ళ మీద ఉంటాయి, కానీ వైసీపీ మీద ఎందుకు ఉంటాయి? కామనే కదా. అదేవిధంగా ఆ రౌడీ షీటర్ ప్రియురాలు అరుణ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. శ్రీకాంత్ని అడ్డంగా బుక్ చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే అని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. వాళ్ళే పెరోల్ మీద బయటకు తీసుకొచ్చారు, వాళ్ళే దందాలు చేయించారు.
ఇప్పుడు వాళ్ళే మళ్ళీ తీసుకెళ్లి బొక్కలో పెట్టారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లోనే నడుస్తుందని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. సో రౌడీ షీటర్కి ఏమైనా సరే పగ ప్రతీకారాలు, అతని వెనుక ఉన్నటువంటి శక్తులు రౌడీ షీటర్కి కూడా సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఆయన అనుచరులు కానీ ఎవరికైనా సరే కక్ష ఉంటే ఎవరి మీద ఉండాలి? ఒక గూడూరు ఎమ్మెల్యే మీద ఉండాలా, లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఉండాలి కోపం. వాళ్ళు ఆ కోణంలో ఏమైనా సరే ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తాయి తప్ప దాన్ని కూడా ఇంకా వైసీపీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి ఏదో బురద జల్లేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తే ఇంకా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా నాయకుల యొక్క మూర్ఖత్వం తప్ప ఇంకేం ఉండదు. దీని మీద నెల్లూరు జిల్లాలంతా కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇప్పటివరకు ఇటువంటి రౌడీ షెటర్లు, రౌడీ రాజకీయాలు, ఇటువంటి సిఫార్సు లేఖలు, రౌడీ షెటర్ని ఈ విధంగా ప్రమోట్ చేయడాలు, పెరువుల మీద బయట తీసుకురావడాలు, అదేవిధంగా ఇదిగో ఇలాంటి వీడియోస్ లేపేస్తాం డబ్బులు వచ్చేస్తాయి, ఇలాంటివి గతంలో ఎప్పుడు కూడా లేవు. ఇప్పుడు ఈ కూటమి అధికారం చేపట్టిన తర్వాతనే ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా నడుస్తున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కానీ ఇవన్నీ కూడా ఇప్పుడే జరుగుతున్నాయి. కొత్త సంస్కృతిని క్రియేట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. గతంలో ఎప్పుడు లేదని చెప్పేసి నెల్లూరు ప్రజలంతా కూడా ఆలోచన చేస్తున్నారు. ఏంటి మాకు ఈ దౌర్భాగ్యం అని చెప్పేసి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు.